ఇందాక వచ్చిన అర్ర మీరు బమ్మది బమ్మది జరగా మా ఊరోళ్ళు వస్తాను లేడని చెప్పు జర. ఏమైందేమో గంటగంట మొసి పోసుకుంటా వస్తున్నావు మళ్ళీ ఏం చేసినావు మళ్ళీ ఏం చేసి కలవడ్డావు ఏం లేదు వాళ్ళ దగ్గర కొద్దిగా పైసలు తీసుకున్నా జర లేడని చెప్పు జర. ఆగో ఈడ అత్తగారి ఇంటికాడ కూడా గివ్వే చేస్తారా ఏం లేదు తీవాలి జర కొట్టి జర లేడని చెప్పు జర వాళ్ళు. కొట్టినట్టున్నారు నువ్వు చేసేటివి ఏడవైనా గిదని ఇచ్చి ఇప్పుడు ఊరందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. ఈసారి ఎన్నికలలో రూపాయి వంచొద్దు. నీ మేనిఫెస్టో నువ్వు చెప్పుకో, నీ మేనిఫెస్టో నువ్వు చెప్పుకో, నువ్వు చేసే అభివృద్ధి నువ్వు చెప్పుకో. నువ్వు 10 నుంచి సేవ చేస్తావు, ఇంకా ముందు సేవ చేయాలి. నువ్వు ఆ రకంగా నువ్వు చెప్పుకో. సరే సానుభూతి ఉందా ఏది ఉందా అనేది నువ్వు చూసుకో. నువ్వు చేసే మేనిఫెస్టో నువ్వు చెప్పుకో. కానీ రూపాయి వంచొద్దు. ఇది రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలి మన ఊరు. దయచేసి అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీరు అందరు లైక్ కొట్టండి. మరి చూసి మంచి కామెడీ వీడియో అందరు చూసి దీన్ని ఆనందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సత్యం. ఏ ఫోన్ చూసుకోవాలా స్విచ్ ఆఫ్ అయినట్టుంది. నామినేషన్ దగ్గర దొరకవేను పొద్దు నుంచి పొద్దుక దాకా ఎగిరిపించినావు, పిక్కలు అన్ని గుంజుతున్నాయి. ఇంతవరకు ఒక దావత్ కూడా ఇయ్యలే నువ్వు. అరే నా పరిశాలలో నేనున్నారా, వాడు 20,000 వేసుకొని పోయిండు, వాడు దొరుకుతలేడు. ఇక అన్ని కథలు చెప్పకు మాకు. నువ్వు పిలిచినావు, మేము వచ్చి చేసినాం అంతే. అందరినీ నువ్వు దొరకపోయినావు కాబట్టి నువ్వే బాధ్యత. జర అర్థం చేసుకో. మావాడు ఫోన్ చేస్తారు. హలో బాయ్ కాడ ఉన్నా. ఈ కథ ఏంది? దోస్తానని ఎందుకు ఇట్లా ఇజ్జత్ ఇస్తాను? డబ్బులో 1,00,000 మీదకి. అరే ఏమైందా ఇప్పుడు? అగ ఏమైందంటావు? ఇజ్జత్ పోతాంది ఈడ లొల్లి చేస్తారు వాళ్ళు. అరే నువ్వు టెన్షన్ పడక తీయే. ఆ సత్యాన్ని దొరకబట్టి డప్పులకి ఇస్తా, అందరికి పైసలు ఇస్తా. ఆగు జరా నువ్వు. చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి. చేస్తా, నువ్వేం టెన్షన్ పడక జరాగు. నేను మాట్లాడతా, పని దొరకబట్టి ఏదో ఒకటి చేస్తావు. నువ్వు ఉండు, నిమ్మలంగా ఉండు. సరే సరేలే. అరే సత్తిగా నువ్వైతే దొరకాలరా, నీకుంటదిగా. ఎన్ని తిప్పలు పెడుతున్నావురా నన్ను. వాళ్ళ డప్పులోళ్ళని ఈడ ఎగిరినోళ్ళని మామూలుగా టార్చర్ పెడతారేవురా. ఏదో 20-30 వస్తా నేను ఆశపడ్డందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు. సత్తిగా నువ్వు దొరకాలి, ఇక ఉంటుంది నీకు. సత్యమానికి ఎన్ని పైసలు ఇచ్చినావు? 20,000 ఇచ్చిన. ఎందుకే మీరు కూడా ఇచ్చిరేంది? నేను 50,000 తీసుకున్నా. పోనీ అమ్మ వాడు నామినేషన్ వేసి 20కి 20 ఇస్తారంటే కాదేనో బయట తీసుకొచ్చి ఇచ్చిన వాడు దొరికి కలబడతాడు, నెత్తి ఖరాబ్ అవుతుంది. ఇంత ఇచ్చినా మీరు? ఈయన 50,000, ఈయన 50,000, నేను 50,000. నామినేషన్ 20,000 ఎక్కువ ఇస్తా అంటే నేను నమ్మించిన. నేను డాక్టర్ పైసలు మా పిల్లని తెలకుండా 3 రోజుల్లో 20,000 ఎక్కువ అంటే నేను ఇచ్చిన. వాళ్ళు ఇప్పుడు ఆడలు వచ్చిన ఇంటి ముందు కూర్చున్నారు. వాడు దొరకాలి మాత్రం మామూలు తప్ప. ఎట్లా చేద్దాం? వాడు ఇంత ముందే ఎంక్వైరీ చేస్తే వాడు చిన్న కొడుకు కాడ వాళ్ళ అత్తారెడ్డి కాడ అన్న వాడమ్మా వాడు 20,000 40,000 అని చెప్పి ఎంత మోసం చేసిపోయిన వాడు. ఇలా ఊరంతా గల్లి గల్లి తిరిగానే వాడిని దొరకబట్టాలి. పెద్ద మనిషిని అడుగుదామా? దీని తెలుసా అన్న సత్యమని? మీ ఊరే అత్తగారినది. ఇందాక వచ్చిన అర్ర మీరు
బొమ్మది జరగా మా ఊరోళ్ళు వస్తాను లేడని చెప్పు జర. ఏమైందేమో గంటగానే మొసి పోసుకుంటా వస్తాను మళ్ళీ ఏం చేసినావు నిలబడ్డావు ఏం లేదు వాళ్ళ దగ్గర కొద్దిగా పైసలు తీసుకున్నా జర లేడని చెప్పు జర. ఆగో ఈడ అత్తగారి ఇంటికాడ కూడా గివ్వే చేస్తాలా ఏం లేదు తీవాలి జర కొట్టి జర లేడని చెప్పు జర వాళ్ళు. కొట్టినట్టున్నారు నువ్వు చేసేటివి ఏడవైనా గిదని ఇచ్చి ఏడ చూడ గిదే పని నీది అత్తారింట్లో పోయి కుసాయించుకుంటామని అత్తగారింటి ఉండొచ్చు వీళ్ళు రండి సత్యమైన ఉన్నాడమ్మా లేడు ఎడిపోయిండు ఆయన ఆయన ఈడెందుకుంటాడు ఈయనే ఉన్నాను తెలిసింది మాకు లేడు ఆయన హైదరాబాద్ పోయిండు అరే సర్పంచ్కి నామినేషన్ వేస్తున్నా అని చెప్పి నా దగ్గర 20,000 తీసుకున్నాడు అమ్మా ఎగ్గొట్టి గోడ దునికి వెళ్ళిపోయిండు వీడికి అత్తగారింటికి వచ్చినా చెప్తారు ఎవరిని అడిగిన ఊళ్ళే అయినా ఈడికెందుకు వచ్చి అడుగుతుర్రు మాకేమైనా చెప్పించిర్రా మీరు అరే నీకు గుడ్లకి లాడిచ్చినాం. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు ఈయన 50,000 తీసుకోండు వాని యొక్క 20,000 తీసుకోండు అవేం నాకు తెలియదు మీరు ఫస్ట్ పైసలు తీసుకొని ఆయన ఎటో వచ్చిండు ఇక్కడనే ఊరంతా చెప్తుర్రు అరే వెతుకుర్రా వెతుకుర్రా ఈయన వెతుకుర్రా అంటే లేడని చెప్తే మీరు మనుషులు కాదా చెప్తే వాడి దొరకాలే చెప్తాం వాడు గోడ దూకి వెనకకెళ్ళి పారిపోతుండే. అరే మనం ఇట్టి చూడండి రారా వాడి హలో హలో ఏందే నీ అవ్వ అప్లోడ్ వస్తే వాళ్ళకి నేను దొరుకుతానే నీ అవ్వ ఫోన్ పెట్టాయి నీ అవ్వ నీ అవ్వ ఏం కత్తి నీకేమైతే నీ అవ్వ నేను ఉండగా వాళ్ళకి ఏం దొరకతి నువ్వు పెట్టాయి నీ అవ్వ ఫోన్ పెట్టాయి ఏం రాత్రి నువ్వు ఫోన్ పెట్టాయి నీ అవ్వ నువ్వు ఫోన్ పెట్టాయి అవ్వ అరే ఇంటికి వస్తారా మీరు అరే మీకు దొరుకుతాను అనుకున్నారా నేను దమ్ముంటే ఇప్పుడు గుర్తుపట్టరా నన్ను బర్ర నా బర్రను చదువుకోవాలి ఈ బర్రె దాన్ని కొడుతుంది మళ్ళీ 4 బర్ర చదరాలి హై అడవండి మైపోయి ఏది చక్కగా పదాకం తొక్కి పాడు చేస్తా దీని పాడుగా చక్కగా మెయ్యన్న తినే తక్కువ తొక్కేది ఎక్కువ దీని అవ్వా కూర్చోనా ఏంద్రా శివ ఏం చేస్తున్నావే ఏం లేదా బర్రకు గడ్డి వేసిన సత్తిగాడి దింకపోయిన సంగతి దొరికైనా అదే ఊరక దింకపోయాడు మరి దింకపీకిండి కాదే నామినేషన్ ఎత్తాను వరకు 60,000 ఉన్నది గర్పట్టి నల్ల బిల్లు ఎప్పుడు పాడిండు వాడు నామినేషన్ వేసినాడు అంచెలంటే గోడ మీద దింకపీకిండు 60,000 కట్టలేక మన తాతలు నేను భరత్ని విన్నే ఉంటే నాకేమో పోయింది కానీ ఇప్పుడు అయ్యో వానికి పైసలు ఇచ్చారు కాదే ఆ సుధాకర్ గాంతాడు 20,000 తెచ్చిండు ఇంకో మల్లి గాంతాడు 50,000 తెచ్చిండు 2 రోజులకు డబ్బులు ఇస్తా అని చెప్పిండట ఆ నామినేషన్ వేసి బెదిరించేవంతాడు పైసలు తీసుకొని అంత వాడు గర్పట్టి 60,000 ఏడ్చాడు అంతాడు ఆంజల్ అయితే దింక పిక్కిండు వాళ్ళు దొరికితే పోరాళ్ళు వానికి చూస్తారు 2-3 తీసుకుపోయాడు పైసలు వాడు ఎంత వాడు కులం కట్టు కట్టాడని అన్న వద్దు మనకు లేని బాధ అయితే వాడు
మనం కట్టిగిట్ట కడితే మాత్రం చెప్పులు వెనకేసుకోవద్దు. మన ఊళ్ళో ఎంత ఇచ్చేది ఖచ్చితంగా వాడు పెద్ద బద్మాష్ వాడు పోయి వచ్చి ఆ రోజు మనం నమ్మినావా? నమ్మలేదు, అందుకే చెప్పలేదు. నీ బాధ నువ్వు వర్రా మా కులానికి ఎందుకు అంటగడుతున్నావు అనలేదా? అమ్మతోడు ఎంత మోసం చేసి ఇంకా హైలేబాబు దగ్గరికి వచ్చిండు. వీళ్ళు ఎట్టిచ్చిరా నాకు అర్థం కాదు. ఏడోళ్ళని చూసి ముంచిండు అదే వాడు. సర్పంచ్ అవుతాడు కదా, డబ్బులు వస్తాయి, 3 రోజులకే డబ్బులు వస్తాయి అని ఆశపడ్డారు. వాళ్ళ పనికి మంచిగా గట్టిగా మంచిగా చేసిండు. వాడిని ఏమన్నా అరే వీళ్ళు నమ్ముడంటే నీ అమ్మ ఎంత మోసం చేసిండు వాడు దొంగ. ఇంత పని చెప్పలేదు వాడు. ఇక నీ ఊళ్ళోనే ఉంటాయని కొంతమంది నమ్మించిండు. పోయి వచ్చిండు కదా ఉంటాడు కదా అనుకున్నాడు. ఊరు తిరుగుతాం అనుకున్నాడు. చల్ నీ అక్క వాడు ఎంత పని చేసిండు రా. సరే గాని శివ, మన మల్లన్న కొడుకు మన గడ్డి మంది తాగిండట పాపం ఎట్లున్నారా? ఫస్ట్ 2-3 దవాఖాలు నింపితే బతకరని చెప్పిరట్నే లాస్ట్ కు నెరేడ్ మెట్ల సన్ఫ్లవర్ హాస్పిటల్ వేసిర్రు. మంచిగానే అయ్యండి ఇప్పుడైతే పోరాడు. ఇంకో 2-3 రోజులు అయితే డిశ్చార్జ్ కూడా అవుతాడు. ఏమో పాపం మస్తు బాధ అనిపించింది రా. సత్తడో బత్తడో అనుకున్నా అయితే మంచిగా అయిందా? మంచిగా అయ్యండి. ఆ దవాఖానా పేరేంది? నెరేడ్ మెట్ల సన్ఫ్లవర్ హాస్పిటల్. అరే నాకు ఇగో నడుమంతా గుంజుతుందిరా. ఒకటే గుంజుడు ఇగో బరదా సదురుదామంటే ఈ పెండ వంగి పెండ చేస్తలేదు మన లేదు. ఒకటే నొప్పి 5-6 నెలలు అయిపోయింది. ఆ సన్ఫ్లవర్ హాస్పిటల్ స్పైనల్ కార్డే స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు. వెన్నుపూసదు మెడ నరాలు చేస్తారు. అట్లే వాళ్ళు చూసినట్టు ఉంటది. దవాఖానకు పోయి చూపించుకోవచ్చు. 2 పనులు అయితే. అరే అయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని రకాల వైద్యాలు చేస్తారు. అరే నువ్వు చెప్పిన ఆ దవాఖానకే పోతారా? పోయి ఆయన జర ఫ్రీ ఉంటే జర బర్ర 4 వద్దులు అనవచ్చు. నేను ఆ దవాఖానకే పోతా. మరి మంచిగా చూస్తారు కదా? మంచిగా చూస్తారే. సరే సరేరా పోతాయి. అదే దవాఖాన కన్నా పోయి చూపించుకుంటా. పోయిరా మరి. అన్న వానికి తిరిగి తిరిగి దూపైతుంది. ఒక బీర్ అన్నది అయిపోయారు అదే. అది కాదురా, ఇవాళ వాడిని రాత్రి వరకు అయినా సరే ఎక్కడైనా దోలాడి ఈ ఊరు దాటేయకుండా వాడిని పట్టుకోవాలి. వాడు గుంటనక్క లెక్క దాక్కుడు తేడు దొరకబడుతుంది. వాడు ఈ ఊర్లకే వచ్చాడని చెప్పారు. మరి ఎడుగు వచ్చాడు? వాడిని మాత్రం చిన్న దంపరవై వాడు దొరకాలి కదా. దొరికితే ఉంటదని కథ. సార్ ఎట్లా వేసి దొరకబడదామంటారు. ఇక తండ్రి 1 ఇయర్ ఎట్లా వేసి దొరకబట్టాలరా. పర్సన్ అయిపోయింది. ఎవరి పిచ్చోడు మనం ఎటు పోతే తిరుగుతాడు. వాడి గురించి కదా వాడి గురించి దొరకాలి ఫస్ట్ మనకు. సత్యగారు నామినేషన్ వేసిండే తెలుసా నీకు? సత్యాడు చేసిండా? యాడేసిండే వాళ్ళ తాతకైతే గట్పట్టి గట్టలేదట. వాడు ఇంతవరకు నామినేషన్ వేసిండని చెప్తారు. పైసలు దొరుకుతామని నామినేషన్ వేసాడు. 5-6 దగ్గర పైసలు తీసుకున్నాడు. వాడు అమ్మగారింటి పోయినాడు. మంది కత్తులు మంది ఎత్తలేనటువంటి నామినేషన్ ఎత్తాడు. నామినేషన్ ఎత్తాడు. నామినేషన్ ఏందో అర్థమైతలేదు. వాడి కోసం 4-5 పొరగాళ్ళు కూడా తిరుగుతారు కొడదామని. ఏ కొడితే పరిష్కారం ఆడగాని కసంటోళ్ళు వేసినాక ఊరేం బాగుపడుతుంది. నీ దగ్గర నువ్వు కూడా ఇచ్చినావురా? మంచిగానే ఉన్నారు. ఎక్కడైనా నమస్తే. నువ్వు చేరాలి ఉంటే ఎట్లా? బ్యాంక్ లో 12 తమ్మి జర పోయేసి వచ్చిన, అందుకే లేట్ అయింది తమ్మి. ఎంతసేపు ఆయరని ఇక్కడ కూర్చుంది. వస్తుండే ఇప్పుడు అలా వచ్చేది. బ్యాంక్ లో చాలా మంది ఉంది, దాని వల్ల కొద్దిగా లేట్ అయింది అన్న. చంద్రబాబు ఎప్పుడో వచ్చి ఉన్నాడే అన్న. నమస్తేనే. సరే ఇప్పుడు ఎంకన్నా చంద్రన్న అన్న, ఇప్పుడు ఊరందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. ఈసారి ఎన్నికలలో రూపాయి వంచొద్దు. ఇప్పుడు మొన్న ఇనానమస్ అనుకొని కూర్చునే పెడితే మీ ఇద్దరం పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చునే పెడితే ఇద్దరు లేచిపోతారు. మరి ఇప్పుడు ఊరంతా ఏం చేద్దామని చెప్పి ఊరందరూ కలిసి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఇద్దరిని పిలిపించి మాట్లాడదామని అందరం అనుకున్నాం. మీరిద్దరు వచ్చిండ్రు. మరి ఏం సంగతి ఏమంటావు చంద్రమన్న? ఇక ఏముందన్న, నేను ఆనాడే చెప్పిన ఆ ఇనానమస్ అయితే మాత్రం కాదు. ఎందుకంటే నేను కూడా చాలా ఆశలతో ఉన్నా. పోయినసారి కూడా ఓడిపోయినా. ఈసారి ఎట్లయినా గెలవాలని పట్టు మీద ఉన్నా. ఇనానమస్ మాత్రం నాతో కాదు. అది తప్ప మీరు పెద్ద మనుషులంతా ఇక వేరే ఏం మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటారు. నీ సంగతి అన్న, నేను 10 సంవత్సరాలకు ప్రజలకు సేవ చేస్తున్నా. చిన్ననుకో పెద్దనుకో ప్రతి ఆపదంతో వస్తున్నాను. నేను ఖచ్చితంగా బరిలో ఖచ్చితంగా ఉంటాను. నేను ఇక కరెక్టే రా. ఇప్పుడు ఇద్దరు ఉంటారు. ఇప్పుడు ముచ్చట చెప్తున్నా, వెనకట మా బాపుల కాలం నుంచి అంత కొడితే 2000 నుంచి స్టార్ట్ అయింది సర్పంచ్కి. 2000 నుంచి 2000 పోయి 4000 అయింది, 10,000 అయింది, 20,000 అయింది. లయ్యాల లక్షల ముచ్చట అయిపోయింది. ఇప్పుడు చూసినాం మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మనం చూసినాం. ఒకళ్ళు ఎన్ని మంచి రోజులు 1000 వంచితే ఒకళ్ళు 1200, ఒకళ్ళు 12 అంటే 1500.
ఇట్లా వంచుకుంటా పోతుంటే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు పెట్టాలి, గెలిచిన వాళ్ళు పెట్టాలి. ఓడిపోయిన వాళ్ళు 50 లక్షలు పెట్టి ఓడిపోతే ఆయన 1 ఎకరం 2 ఎకరాలు అమ్మాలి. గెలిచినోడు ఏం చేస్తారా? గెలిచినోడు ఏం చేస్తాడు? ఈ 50కి 50 సంపాదించాలని ఆలోచన ఉంటుంది తప్ప ఊరు అభివృద్ధి అనేది చూసుకోరు. అట్లా అందరం చెప్పినట్టు ఒకసారి వినాలిరా మీరు ఇద్దరు. ఇట్లా ఇట్లా చిత్రపోతే ఎట్లా చెప్పు అన్న. నాకు ప్రజల పోర్సు కూడా బాగుందన్న. నేను ప్రజల మనిషిని ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను. ఇప్పుడు ప్రజల పోర్సు ఇప్పుడు ఇద్దరికి ప్రజల అభిమానం, ఆయన సానుభూతి ఉందంటాడు, నువ్వు సేవ చేసినా ఉందంటున్నావు. కాబట్టి మేము అందరం కలిసి ఒక నిర్ణయం చేస్తాం. ఈసారి మాత్రం ఊర్లో ₹1 ఖర్చు పెట్టొద్దు. ఇది రాష్ట్రంలో మన ఊరు ఒక పెద్ద సంచలనం కావాలి. ఊర్లో ₹1 లేకుండా పలాని ఆశ్రయంలో పోటీ పడ్డారట. ఎందుకంటే కొన్ని ఊర్లలో ఏం చేస్తారంటే అర్రాజు పాట పెట్టుకుంటారు. సర్పంచ్ 20 లక్షలు ఇస్తా, 30 లక్షలు ఇస్తాను. అట్లా కూడా కాకుండా స్వచ్ఛందంగా ₹1 ఖర్చు పెట్టకుండా పోటీ చేసిండ్రట. పోటీ చేసి ఒక సర్పంచ్ ఎన్నుకున్నారట ఊరోళ్ళు స్వచ్ఛందంగా. అనేది ఒక రాష్ట్రంలో ఒక సంచలనం కావాలి. ఏమంటారు దుర్గం? అంటే ఇప్పుడు చంద్రన్న 1000 వస్తే నువ్వు 1200 అంటావు, 1200 అంటే ఆయన 1500 అంటాడు. ఇద్దరు ఖర్చు అయితే ఇద్దరిలో ఒకటే కలుపుతారు. ఏంటంటే పైసలు ఇచ్చినాకంతే, పైసలు ఇవ్వకుండా అంతే. ఇవాళ అభిమానం మీద వాళ్ళు ఓటేస్తారు. మీరు దయచేసి ఏంటంటే అప్ప కాకూడదు, ఇబ్బంది పడకూడదు. అట్లా కాదురా, నువ్వు పైసలు పంచ అంటారు. మొన్ననే నాకు మొదలు అన్న నాతోటి వాడు వెంకటి గారు అప్పుడే మొదలు పెట్టిండు పైసలు పంచుడు అని. అవునా నిలబడదామనుకుంటూనికి నువ్వు పేరు వాడు చెప్తావు, ఆయన పేరు నీకు ఇద్దరు చెప్పైతే పైసలు కావాలని చూస్తాను. మీరు ఇద్దరు కులానికి అందరం కులం అంతా కూర్చున్నారు. అన్ని కులాల్లో ఇచ్చినాం. వాళ్ళు చెప్పింది మీరు ఇద్దరు వినాలి. మీరు చెప్పింది వింటా అంటే కులం అంతా ఏకాభిప్రాయం, ఒక అభిప్రాయానికి వస్తారు. వాళ్ళు చెప్పింది మీరు వినాలి. చంద్రన్న ఇంకో మాట చెప్తున్నాను, నువ్వు ఇచ్చినా తీసుకుంటు పైసలు, ఇంకా ఇచ్చినా తీసుకుంటు పైసలు, వేసింది మాత్రం ఒకరికే ఇస్తారు. నేనేమంటాను అంటే మనం అప్పలపాలు కాదు, తెల్లారు అయితే మొక్క చూసుకుంటాము. రేపు పొద్దుగాల చెడిపోయినాక ఎవరేం కాదు. నేను ఏమంటున్నా అంటే ఎవరైనా సానుభూతి వాళ్ళు కొట్టేస్తారు. దయచేసి ఖర్చు పెట్టకూడదు. మన ఊరు ఒక రాష్ట్ర లెవెల్లో, జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో మా ఊరు ఒక ఆదర్శ గ్రామం లెక్క ఉండాలి. ఇదివరకు కూడా మనం ఊర్లో ఎడ్యుకేషన్, మన పిల్లల చదువు కానీ స్కూల్ కానీ రాష్ట్రంలో దాదాపు ఒక 4-5 సార్లు మనది ఊర్లో అవార్డు వచ్చిన ఊరు మనది. ఇది దీంట్లో కూడా మన గవర్నమెంట్కి పోతుంది. ఇది ఇన్ఫర్మేషన్ మనకు అవార్డు వస్తుంది రా ఊర్లే. చూడండి, అందరూ కలిసి ఒక నిర్ణయం చేస్తాం. ఇద్దరు ఇనుండ్రి అన్న. మీరు చెప్పేది అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. మరి చంద్రన్ కూడా అడుగురా. చంద్ర ఏమంటావు నువ్వు? అన్న నాకు కూడా ఇబ్బంది ఏం లేదు. మీరు చెప్పేది ఏంది, పైసలు పంచకూడతాం అంటారు. అంతకు మించి మేము మా మేనిఫెస్టో కానీ మేము ఏం చేస్తాము, మేము గెలిస్తే ఏం చేసి చూపిస్తాము, ఇవన్నీ అయితే చెప్పుకోవచ్చు, తిరగచ్చు. పైసలు మాత్రం పంచదు. చెప్పుకోండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినాక నేను గెలిస్తే నేను ఏం చేసి చూపిస్తా, నేను ఎవరికి ఏం చేస్తా, పొలాలకు ఏం చేస్తా, యువతకి ఏం చేస్తా, పెద్ద మనుషులకు ఏం చేస్తా, అవన్నీ నేను నా ప్రచారం నేను చేసుకుంటా. పైసలు మాత్రం పంచా. ప్రచారం చేసుకో, బతిలాడుకో, నువ్వు చేస్తున్న పని చేసి నమ్మకంగా వదిలించుకో, దాంట్లో తప్పులేదు. కాబట్టి నా డబ్బులు పంచుకుని నువ్వు నష్టపోకూడదు. ఎందుకంటే ఉత్తరం కాదురా, గుడికాడ ప్రమాణం చేయాలి ఇద్దరు. పంచమని చెప్పి మళ్ళీ సాటుకు వస్తే మళ్ళీ చదువుతాం. మనం ఇంతమంది చెప్పింది పెద్ద మనుషులు చదువుతుంది. ఏమన్నా వచ్చిన మంచి ఆదర్శంగా మన గ్రామాన్ని రాష్ట్రం లెవెల్లో అంతటా మంచిగా ఉండాలని కోరుకుంటాను. నేను కూడా ఇద్దరు ప్రమాణం చేస్తానికి నేను తయారైన. మరి ఎక్కడ నొప్పుకుంటా వాడు ఇట్లా దొరికి మిస్ అయ్యేటు వచ్చిన వాడు మిస్ అయిన వాడు దొరికేటోడే వాడు. పిచ్చాడు మొత్తం ఎడిపోతాడు. వాడు దొరకాలి, నా చేతిలో వానికి బొక్కలు ఇరుగుతాయి చూడు. చింతపండు ఇలా దొరికితే కూర్చుంటే కాదు, వాని సంగతి చూద్దాం. ఏ రాత్రి అయినా సరే మనం దొరకబట్టాలి ఇలా మనం. వాడు ఎట్లుండాలంటే నీ పక్క పంటే ఉన్నా దొరకబట్టలేదు కానీ వీళ్ళు ఏదో దొరకబడతారట. అరే ఇవాళ మేము ఎంత ఉరికిపిస్తారో చూడియాలా. వేస్ట్ ఫెలోస్ సుక్కలు చూపిస్తా తూరు మీకు ఇవాళ. ఏందే అరే దమ్ 2 రోజులు ఆగదు. ఎందుకే దమ్ ఎందుకు చెప్తున్నావే చెప్తే అర్థమైతే ఎన్నిసార్లు చెప్పాలండి. అరే మున్న చెప్తే నీకెందుకు అన్న? సత్యమనే ఇన్నో సత్యంగా డబ్బు సత్య
సత్తిగా సత్తిగా నామినేషన్ వేసి ఇస్తాను లేదా పైసలు ఒక వారం రోజులు అప్ప చెప్తా మహిళమన్న గ్రూప్ లో వచ్చిన పైసలు నీకు ఇస్తే పైసలు అరే వీనికి వచ్చాయిరా పిక్కలని గుంజినాయి ఇగో వారం రోజులు మీ పైసలు ఇస్తా వారం రోజులు టైం ఇది ఎట్లా ఇస్తాను ఇగో జరాగు ఏడికెళ్ళి ఇచ్చిస్తావు ఎట్లా ఇస్తానే నేను మన వారం రోజులు టైం ఇది జరాగురి ఏడికెళ్ళి ఇచ్చిస్తావు మా బామ్మడి నీ బామ్మడి ఊరు వంచుకున్నారు పైసలు తీసుకొని నొక్కలా చేస్తావరా నువ్వు ఇప్పుడే ఇస్తా నామినేషన్ అని చెప్పిండు 20,000 40,000 ఇస్తా అన్నాడు. అరే అరే మాజీ సర్పంచ్ దొరుకున్నాడు జరా బాబా జరా అరే మీరు కొడుతున్నారు జర ఆగురి ఆగురి మాజీ సర్పంచ్ దొరుకుతాను జర ఆగురి మీ పైసలు మీకు ఇచ్చేస్తా వీడియో తీరి ఇట్లా రాజకీయాలు అని చెప్పి సర్పంచ్ అని చెప్పి డబుల్ గేమ్ ఆడి ఇట్లా జనాల దగ్గర పైసలు తీసుకున్నట్టు మళ్ళీ ఎవరన్నా చేయొద్దు ఇట్లా బుద్ధి రావాలి వీడియో సోషల్ మీడియా పెట్టరు ఆగురన్నా మీ పైసలు మీకు పైసలు ఇస్తే మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారా నిన్ను చూసి ఇంకోటి తయారవుతాడు నిన్ను చూసి ఇంకోటి తయారవుతాడు నిన్ను అంతా అందరికి బుద్ధి వస్తుంది ఇట్లా మోసం చేసిన అందరికి బుద్ధి రావాలి ఫస్ట్ తీసుకొచ్చిన జమలతో పడతాడు అన్ని చేస్తాడు మాత్రం పట్టకూరి పైసలు తీసుకొని 2 రోజులే మారు మోసుకేసుకొని తిరుగుతాను తిరిగి తిరిగి కాళ్ళు వేనాయి గట్ల ఏదే సత్యము అది కాదు నా దగ్గర 20,000 తీసుకోడు 40,000 ఇస్తాను ఈయన దగ్గర 50,000 తీసుకోండు ఆయన దగ్గర 50,000 తీసుకోండు మీ దగ్గర 20,000 ఇది పద్ధతేనా నేను ఇస్తానే మా పద్ధతేనా నేను ఇస్తా 4 రోజుల్లో మీకు మొత్తం ఇచ్చుడు కాదు వాడిని తీసుకొని స్టేషన్ లో వేస్తాం మేము అనుకుంటూనే 4 రోజుల్లో మీకు మొత్తం అప్పయ్యే బాధ్యత ఎవ్వరు రూపాయి కూడా పోకుండా అప్పయ్యే బాధ్యత ఆర్వేషం వేసుకొని తిరుగుతున్నాడు వాడు లొల్లేడుకోకూరే నేను చేస్తాది 4 రోజులు ఒక్క 4 రోజులు పేపర్ రాసి పేపర్ రాసిద్దాం మేము మాత్రం ముగ్గురే ఏమన్నా